బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గం చినగంజం మండలం బేతాళవారిపాలెం గ్రామానికి చెందిన పిల్లి వెంకటకృష్ణారావు కిడ్నాప్ కేసును ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల డీఎస్పీ మహమ్మద్ మీన్ పర్యవేక్షణలో పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులతో ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి ఆన్లైన్ ట్రేడ్ మార్కింగ్లో వచ్చిన గొడవలతో కిడ్నాప్ చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మీన్ సోమవారం మీడియాకు వెల్లడించారు. కొద్దిపాటి వ్యవధిలోనే ముద్దాయిలను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఎవరు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏపీ కూడా ఎటువంటి సమాచారం లేదు. వెంటనే ఎస్పీ గారికి తెలియజేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన చినగంజాం ఎస్ఐ సురేష్ బాబు, అట్లాగే మన ఇంకొల్లు సిఐ రమణయ్య వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు స్విఫ్ట్ రెడ్ కార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళ ఆ కారు యొక్క ట్రాక్ రికార్డు మనం ట్రేస్ చేయడం జరిగింది. ఇది పిడుగురాళ్ళ, హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ళ అట్లాగే మన పంతమగలూరు మీదుగా వచ్చినట్టుగా తెలుసుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ను ట్రేస్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ మనం ఈ చినగంజాం టోల్ గేట్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే కిడ్నాప్ అయిన వ్యక్తిని కూడా మనం రక్షించడం జరిగింది. దీని పూర్వపరాలు ఏమిటంటే, ఈ కిడ్నాప్ కాబడిన పిల్లి వెంకటకృష్ణారావు అనే అతను ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ నిర్వహిస్తూ ఉంటాడు, ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను కొంతమంది వ్యక్తులను కూడా ఆకర్షించుకొని తాను తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఈ కేసులో హైదరాబాద్లో రియాజ్ అనే వ్యక్తి అతనిని నమ్మి ఆ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి తన దగ్గర ఉన్న చాలా డబ్బులను దాదాపు 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్టు, కానీ అవి ఒక వితిన్ 10-15 డేస్లోనే మొత్తం కూడా డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలిసి ఆ రియాజ్ ఈ విధంగా నా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పోగొట్టామని చెప్పేసి వెంకటకృష్ణరావు పలుమార్లు అడగడం జరిగింది. తన దగ్గరికి వచ్చేసి రమ్మంటే అతను వస్తానని చెప్పేసి రాకపోయేసరికి ఈ రియాజ్ తన యొక్క స్నేహితులైన కొంతమందిని, సుమారు ఒక 6-7 మంది వ్యక్తులను ఈ విషయం చెప్పి బాధపడగా వాళ్ళంతా సరే మేము వెళ్ళి మాట్లాడతాము, ఏం జరిగింది ఏంటి కనుక్కుంటామని చెప్పేసి ఇతని దగ్గర రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత ఇతను ప్రాపర్గా సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళు ఇతనిని వెంటనే కిడ్నాప్ చేసుకుని తమ వాహనంలో వేసుకుని వెళ్ళడం. ఈ విషయం మన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ వెహికల్ని ట్రాక్ చేస్తూ అట్లాగే వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ని కూడా ట్రాక్ చేస్తూ మనం అన్ని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేసి ఎస్పీ గారు, మన బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గారి పర్యవేక్షణలో మనం ఈ కేసు సాల్వ్ చేయడం జరిగింది.